స్తోత్రం. మనం మొదటి సందేశాన్ని ఆలకిద్దాం. ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యం 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103. మొదటి 2 వచనాలను నేను వచనం చదువుతాను, మీరొక వచనం చదవండి. మొదటి 2 వచనాలు మాత్రమే మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. రెండవ వచనాన్ని అందరం కలిసి ఒకసారి బిగ్గరగా చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకుము. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, ప్రభువును ఆరాధించడం మనందరికీ కూడా గొప్ప ఆధిక్యత, ధన్యత. భక్తులైన వారందరూ ఆయన కృపను గురించి గానం చేశారు. ఆయన చేసిన ఉపకారాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మన దేవుడై ఉన్నందుకు ఆయనను ఘనపరచాలి. ఆయన దేవుడిగా ఉండి తన్ను తానే సంతోషపరుచుకోలేదు, కానీ అత్యంత అల్పులమైన మనలను ప్రేమించి లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించేటువంటి వారంగా ఉండాలి. మనం చదువుకున్నటువంటి లేఖనం దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు యొక్క హృదయం దేవునికి ఎప్పుడూ కూడా అనుకూలమై కృతజ్ఞతతో కూడా నిండినదై ఉంది. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా దావీదు దేవునినే ఘనపరుస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. అందులో ఒక భాగం ఏమన్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకుము అన్నాడు. దేనిని మరవద్దన్నాడు? ఆయన చేసిన ఉపకారాలు. ఆ ఉపకారాలలో దేనిని కూడా మరవద్దు. ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దావీదు యొక్క ఉద్దేశం. ఆయన నిజంగా ఉపకారి. దేవుడు ఎందరికీ ఉపకారి, ఎవరికి ఉపకారి? 145వ కీర్తన 9వ వచనం. యెహోవా కొందరికి ఉపకారా, అందరికీ ఉపకారా? చెప్పాలి నోటితో. కొందరికా, అందరికా? అందరికీ. మంచివారికి ఉపకారి అన్నాడా, లేదా చెడ్డవారికి ఉపకారి అన్నాడా? అందరికీ ఉపకారి అన్నాడు. ఆయన ఆశ్రయించే వారికి ఆయన ఉపకారం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడు ఎన్నడూ ఎవ్వరికి అపకారం చేయడు, అందరికీ ఉపకారం చేస్తాడు. ఆయన కనికరం ఆయన సమస్త కార్యముల మీదనున్నది అన్నాడు. 10వ వచనం కూడా చదవండి. యెహోవా
నీ క్రియలు అన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలముగా ఏ యోగ్యత అర్హత చూడకుండానే మంచివారమా చెడ్డవారమా గొప్పవారమా బీదరమా అని వ్యత్యాసమేమి ఎంచకుండానే ఆయన ఆశ్రయించిన మనకు మనందరికీ ఆయన ఉపకారి అయి ఉన్నాడు. అపకారం ఎన్నడూ చేయని దేవుడు, ఆయన కనికరం ఆయన యొక్క సమస్త కార్యాల మీద ఉన్నది. అందుకే ఆయన క్రియలే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయి. అలా అయితే ఆయన భక్తులమైన మనం ఎంతగా ఆయనను గణపరుస్తున్నాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరుస్తూ ఉన్నాం. ఆయన అందరికీ ఉపకారి. దేవుడు మన ఎడల చేసిన ఉపకారాలు ఎన్నో గొప్పవి. ఆయన మానవులకు రకరకాలైన ఉపకారాలు చేశాడు. వాటిలో మొట్టమొదటిగా అన్నాడు సకలమైన ఉపకారాలు అంటూ ఉన్నాడు. 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 9వ వచనం సహాయం చేయండి. 33:9వ వచనం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారాలు. ఇశ్రాయేలీయులకు దేవుడు చేయబోయే ఉపకారాలు ఇవి. చేస్తున్న ఉపకారాలు, ఇంతకు ముందే చేసిన ఉపకారాలు, సకలమైన ఉపకారాలు. అన్యజనులందరికీ కూడా దిగులు కలుగుతుందంట, భయపడతారు. ఏంటి వీరి దేవుడు ఇశ్రాయేలుకు ఇన్ని గొప్ప ఉపకారాలు చేశాడు, సకలమైన ఉపకారాలతో వారిని నింపుతున్నాడని వారు దిగులు పడతారంటూ ఉన్నాడు. మన దేవుడు ఎంత దయాళుడు. అందుకే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు. నువ్వు ఈయనను సొంత రక్షకుడిగా ప్రభువుగా దేవుడిగా అంగీకరిస్తే, ఆయన ఆశ్రయిస్తే నీకు సకలమైన ఉపకారాలు ఆయన చేస్తాడు. దావీదు అట్టి ఉపకారాలు పొందాడు కాబట్టి ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకుము అంటూ ఉన్నాడు. ఇంకా యాకోబు కూడా ఆయన ఉపకారాలన్నీ పొందుకున్నాడు కాబట్టి ఆ ఉపకారాలను గురించి ఆయన ఏమంటున్నాడంటే, నీవు నాకు చేసిన సమస్త ఉపకారాలు అని చెప్తా ఉన్నాడు. సకల ఉపకారాలు అని ఇర్మియా పలికితే సమస్త ఉపకారాలు అని యాకోబు, అంటే ఇశ్రాయేలుగా మారినటువంటి యాకోబు ప్రభువును ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా. చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారాలను బట్టి ఆ సమస్త సత్యమునకు నేను అపాత్రుడను అంటూ ఉన్నాడు. యాకోబు మరి పద్దనారాములో ఎన్ని రకాలైన పరిస్థితులను అనుభవించాడు. కానీ దేవుడు యాకోబుకు తోడయ్యుండి సమస్త ఉపకారాలను చేశాడు అంటూ ఉన్నాడు. మరి నేను అపాత్రుడని అయినప్పటికీ కూడా నాకు మేలు చేశావు, ఇన్ని ఉపకారాలు చేశావని చెప్పి యాకోబు తల వంచి
సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని పిల్లలమైన మనం ఇట్టి ఆరాధన అనుభవాన్ని కలిగి ఉన్నామా? ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు. ప్రభువు చేసిన సమస్త ఉపకారాలను మరవద్దు, సకలమైన ఉపకారాలను మరవద్దు, అలాగే గొప్ప ఉపకారాలను కూడా మరవద్దు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. చూడండి, తమకు చూపించిన గొప్ప ఉపకారాలు అన్నాడు. దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప ఉపకారాలు చేశాడు, కానీ వారు వాటిని తలంచలేదు అంటూ ఉన్నాడు. దేవుడు వారికి ఏమిచ్చాడు? నీవు వారికి విస్తారమగు ఫలవంతమైన భూమిని నువ్వు వారికి ఇచ్చిన విస్తారముగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి అంటూ ఉన్నాడు. అంటే ఆయన వారికి సారవంతమైన వాగ్దాత్త దేశాన్ని ఈవిగా ఇచ్చాడు, స్వాస్థ్యముగా ఇచ్చాడు. అక్కడ వారికి ఎన్ని ఉపకారాలు చేశాడు. కట్టని ఇండ్లనిచ్చాడు, నాటని ద్రాక్ష తోటలను, త్రవ్వని బావులను, వాటికంతటా అవే పండేటువంటి పంటను దేవుడు వారికి ఇచ్చాడు. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. గొప్ప ఉపకారాలు అన్నాడు. మరి ఇలాంటి గొప్ప ఉపకారాలను కూడా ఇశ్రాయేలీలు తలంచుకోలేదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, ఆయనను మహిమపరచలేదు. అందరికీ ఉపకారి అయిన యెహోవా ఎన్ని మేలులు తన ప్రజలకు చేస్తూ వచ్చాడు. కాటినాడు ఆయనను ఆరాధించుటకై మనం సిద్ధపడతా ఉన్నామా? మనకు చేసిన ఉపకారాలకు ఆయనకి ఏం చెల్లిస్తూ ఉన్నాం? 116వ కీర్తనలో కీర్తనాకారుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ ఆయనను గణపరుస్తూ ఉన్నాడు. 12వ వచనం చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, లేదా స్తుతి చేసేదను, ఆరాధించెదను, కృతజ్ఞతార్పణ చెల్లించెదను, మ్రొక్కుబళ్లను చెల్లించెదను అని కీర్తనకారుడు ప్రభువుకు కృతజ్ఞత తెలుపుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరికి అపకారం చేయని యెహోవాను మనం దేవుడిగా కలిగి ఉన్నాం. ఆయన ఉపకారాలు మనం తెలుసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ ఉపకారాలు గొప్ప ఉపకారాలుగా, సకలమైన ఉపకారాలుగా, సమస్తమైన ఉపకారాలుగా ఉన్నాయి. అపాత్రులైన ఇశ్రాయేలీయులకు ఆయన ఎన్నో మేలులు చేసిన వాడిగా ఉన్నాడు. ఈనాడు కూడా ఎందుకు పనికిరాని మనకు గొప్ప ఉపకారం చేశాడు. అన్నిటికంటే శ్రేష్టమైన ఉపకారం ఏంటంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలగజేయడమే. ఎందుకంటే పాపి పాపములోనే మరణిస్తే నరకానికి వెళతాడు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఆ భయంకరమైనటువంటి నరకంలో మనం కాలడం ఆయనకి ఇష్టం లేక తన ప్రియకుమారుణ్ణి మనందరి కొరకు ఈ లోకానికి పంపించాడు. మన పాప పరిహారం కొరకై మ్రాను మీద ఆయన మన శాపమంతా అనుభవించాడు, మనకు విడుదల అనుగ్రహించాడు. నేను పాపిని ప్రభువుని ఒప్పుకొని ప్రతి ఒక్కరికి ఆయన ఉపకారం చేస్తున్నాడు. పాప క్షమాపణనిచ్చి ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న నువ్వు రక్షణ పొందావా? యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి పాపక్షమాపణ అనుభవంలోకి వచ్చావా? అప్పుడు నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. నరకపు శిక్ష నీ మీద నుండదు.
భూలోకంలో ఆయన ఏ ఉపకారాలు చేసినా చేయకపోయినా రక్షణ అనే ఉపకారం మనకు చేయడం ద్వారా గొప్ప ధన్యతను మనం అనుభవిస్తాం. ఆ తర్వాత మన యాత్రా జీవితంలో ఆయన మనకు సహకారి అయి గొప్ప ఉపకారాలను, సమస్త ఉపకారాలను, సకలమైన ఉపకారాలను కలగజేశాడు. వాటికి మనం అపాత్రులమైనప్పటికీ కూడా మనకెంతో దీవెననిచ్చాడు. అలాంటి ఉపకారాలన్నిటినీ దావీదు 103వ కీర్తనలో ఒక్కటొక్కటిగా ఉదహరిస్తూ ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన మొట్టమొదట రక్షణను బట్టి ఆనందిస్తూ ప్రభువును ఆరాధించాడు. 103వ కీర్తన 3వ వచనం చదవండి. మొట్టమొదట అంటున్నాడు, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచువాడు. ఇవి ఆత్మ సంబంధమైన ఉపకారం. దోషాలకు క్షమాపణ, సంకటాలను కుదుర్చి సమాధిలో నుండి ప్రాణాన్ని విమోచించినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే పాప క్షమాపణ అనుభవిస్తున్నటువంటి భక్తుడిగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. 5వ వచనములో హృదయాన్ని పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లుగా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచుచున్నాడు అన్నాడు. మనకు భూలోక యాత్రలో ఈ ఉపకారాలన్నిటిని బట్టి తృప్తి కలిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన దయాదాక్షణ్య పూర్ణుడని, కృపా సమృద్ధి గలవాడని, ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడని, నిత్యము కోపించువాడు కాడని, పాపాలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదని, దోషాలను బట్టి ప్రతిఫలము ఇయ్యలేదు అని. మరి ఇవన్నీ మనకు గొప్ప ఉపకారాలు. కోపించుచునే వాత్సల్యత చూపించే దేవుడిగా ఉన్నాడు. తండ్రి తనయుల ఎడల జాలిపడినట్టుగా యెహోవా మనందరి ఎడల జాలిపడి మనల్ని చేర్చుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈ గొప్ప ఆధిక్యతకు మనం ఏమిస్తాం? అయ్యా, నేనైతే అపాత్రులను కానీ నన్ను ప్రేమించి నీ ప్రియకుమారుణ్ణి నా పాపక్షమాపణ కొరకై రాను మీద అప్పగించావు. నీకు కృతజ్ఞతలు. యాత్రా జీవితంలో గొప్ప ఉపకారాలు చేశావు, సమస్త ఉపకారాలు చేశావు, సకలమైన ఉపకారాలు చేశావు. నీకు కృతజ్ఞతలు. నా పితరులు తలచక నష్టపడినట్టుగా నేను ఉండకుండా దావీదు వలె నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకమని స్తుతించే ధన్యత నాకు ఇచ్చినందుకు వందనాలు. నా రక్షణ పాత్ర చేబూని నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభువా? ఈ నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ మనం ఈ తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి వెళదాం. మొదటి యవనస్తులు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేయండి. ఆ తర్వాత పెద్దవారం సమయం తీసుకుందాం.